హలో హాయ్ అందరికీ. ఈరోజు వచ్చి ఆవకాడో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా కాయని తీసుకొని దాన్ని చుట్టూరు కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా కాయ మొత్తం చుట్టూరు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా బద్దల గిన్నె తీసుకోవాలి. తర్వాత దాని లోపల గింజ ఉంటుంది, ఆ గింజను తీసేయాలి. చూసారు కదా, గింజను తీసేసాను. ఇది ఇంకా పండలేదు. పండితే కనుక చాలా స్మూత్గా ఉంటుంది లోపల గుజ్జు అంతా. ఇది కొంచెం పచ్చిగా ఉన్నది, అందుకని చెప్పి ఇట్లా గట్టిగా ఉన్నది. మామూలుగా అయితే ముగ్గిపోయింది అనుకోండి, చాలా బాగుంటుంది. జ్యూసీగా చేతికి పట్టుకుంటేనే అంటుకుంటుంది. ఇది ఇంకా అంతగా పండలేదు, అందుకని కొంచెం పచ్చిగా ఉంది. దీన్ని ముక్కల కింద కట్ చేయాలి. కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. పండింది అయితే మీకు 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇది కొంచెం పచ్చిగా ఉన్న వల్లనే ఎక్కువ టైం తీసుకుంటుంది మిక్సీ పట్టడానికి. ముందుగా ఆవకాడో ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా మిల్క్ వేసుకోవాలి. మిల్క్ వేసుకున్న తర్వాత కొద్దిగా పంచదార వేసుకోవాలి. ఆవకాడో చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకుని ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. ఈ జ్యూసు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఈ జ్యూస్ తాగడం వల్ల గుండెలో చెడు కొలెస్ట్రాల్ ఉండదు, అలాగే జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. ఇంకా పిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి అందరికీ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మన చర్మం చాలా నిగారింపు కింద కనిపించడానికి, అలాగే పిల్లల్లో మెమరీ పవర్ పెరగటానికి, ముసలి వాళ్ళు నీరసంగా ఉంటారు కదా ఎక్కువగా, వాళ్ళు ఎనర్జీగా ఉండటానికి కూడా ఈ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల మన ఆరోగ్యం ఎంతగానో బాగా మెరుగుపడుతుంది. ఈ జ్యూసు వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ తీసుకోండి. ఇలా ఈ జ్యూస్ చేసుకుని తాగడం వల్ల మన గుండెల్లో చెడు కొలెస్ట్రాల్ దూరం అవటమే కాకుండా ఎప్పుడు ఎనర్జీగా ఉంటాం. అరటిపళ్ళు తింటే బరువు పెరుగుతారంటారు కదా, అరటిపళ్ళు కన్నా ఈ జ్యూస్ తాగితే కూడా బరువు పెరుగుతారు. చాలా హెల్దీ జ్యూస్ ఇది. ఈ విధంగా తయారు చేసుకోండి, హెల్దీగా ఉంటారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.